నాది ఓ చిన్న కోరిక తాతయ్య. చిన్న కోరిక? నువ్వు ఎంత పెద్ద కోరిక కోరినా సరే తీరుస్తానమ్మా, చెప్పు. నేను కళ్ళు మూసుకోమంటానంట, మీరు కళ్ళు మూసుకుంటారంట. కళ్ళకి గంతలు కడతానంట. నేను నడిపించిన చోటుకి మీరు నాతో నడవాలంట. తాతయ్య ఇప్పుడు కళ్ళు తెరవండి. ఏమిటమ్మా ఇదంతా? మీరు చేసిన పనికి నా రిప్లై తాతయ్య. ఇది చూడండి. అక్కడ చూడండి. తాతయ్య అక్కడ చూడండి. ఇష్టమైన విస్కీ తాతయ్య, లండన్ నుంచి మీకోసమే తెచ్చాను. బర్త్డే టు యూ తాతయ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, ఏంటి తాతయ్య ఇది? పుట్టినరోజు కూడా చిన్నపిల్లలాగా. చిన్నపిల్లాన్ని కదమ్మా. నువ్వు ఈ క్షణంలో నన్ను చిన్నపిల్లాన్ని చేసేశావు. నా చెయ్యి పట్టుకుని నడిపించుకొచ్చి నా పుట్టినరోజును గుర్తు చేస్తున్నావు. మా అమ్మలా కనిపిస్తున్నావు తల్లి. అమ్మైనా నాన్నైనా తాతైనా బంధువైనా చుట్టమైనా మనకి మనమే అన్ని.
నువ్వు, నీకు నేను తప్ప మనకింకెవరున్నారు తాతయ్య? అవునమ్మా, నా సర్వస్వం నువ్వే అయిన నీకోసం, నువ్వు లండన్ నుంచి హ్యాపీగా రావడం కోసం ప్రతి క్షణం ఆలోచించాను కానీ ఇంక దేని గురించి ఆలోచించలేదమ్మా, ఆలోచించలేదు. కానీ నాకు జన్మనివ్వడానికి కారణమైన నాన్నకి జన్మనిచ్చిన మీ బర్త్డేని నేనెలా మర్చిపోతాను తాతయ్య? నా కొడుకు కోడలు లేకుండా నా మనవరాలు, మీ మనవరాలు లేకుండా మీరు లేకుండా ఈ మనవరాలు ఎప్పుడైనా బర్త్డే చేసుకోవడం జరిగిందా తాతయ్య? మీ బర్త్డే నా సమక్షంలోనూ, నా బర్త్డే మీ సమక్షంలోనూ చేసుకుని ఎప్పుడూ ఆనందించేవాళ్ళం. నిజంగా నువ్వు లండన్ వెళ్ళిన తర్వాత నా బర్త్డేల సంగతి మర్చిపోయానమ్మా. ఎవరున్నారని, ఎందుకోసమని, ఎవరు ఆనందించాలని. పోయినోళ్ళందరూ గొప్పోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని మనసు కవి అన్నాడు. మీ కొడుకు కొడులు తీపి గుర్తుగా నేను లేనా తాతయ్య? రండి, కేక్ కట్ చేయండి. రండి. తాతయ్య, మీకొక విషయం చెప్పనా? మీరు లేకుండా ఈ మనవరాలు కూడా బర్త్డే చేసుకో తాతయ్య. అమ్మా అర్చన. అవును తాతయ్య, లండన్లో నేను కూడా ఒంటరిదాన్నేగా, అందుకే నేను కూడా ఈ 3 years బర్త్డే చేసుకోలేదు. అమ్మా అర్చన, సరే తాతయ్య, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు నా సమక్షంలో మీరు బర్త్డే చేసుకుంటున్నారు అంతే. లేకపోతే నేను ఇంకెప్పుడు బర్త్డే చేసుకోను. ఎందుకంటే ఇప్పుడు నా చేతుల మీదుగా మీ బర్త్డే జరిగితేనే రేపు మీ చేతుల మీదుగా నా కార్యక్రమం ఏదైనా జరుగుతుంది. మనం ఆత్మబంధువులం తాతయ్య. రండి. కట్ చేయండి తాతయ్య. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ తాతయ్య, హ్యాపీ బర్త్డే టు యూ.
అక్కడున్న విస్కీ మీకే ఈ రోజు స్పెషల్. నా మనవరాలిచ్చిన ఆనందం కంటే ఈ విస్కీ ఏం ఆనందం ఇస్తుందమ్మా? ఈ ఆనందం నాకు చాలు తల్లి. మీరిలాగే నిండు నూరేళ్లు ఆనందంగా సంతోషంగా ఉండాలి తాతయ్య. ప్రస్తుతం మీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అచ్చనమ్మకు మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించేస్తే మీ బాధ్యత తీరిపోతుంది. మీ బాధ్యత తీరిపోతుంది. మీ బాధ్యత సంతోషంగా ఉంటాను గాని నువ్వు నాకు మాట ఇవ్వాలమ్మా. చెప్పండి తాతయ్య, మా తాతయ్య మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? నువ్వు పెళ్లి చేసుకోవాలమ్మా. తాతయ్య, అవునమ్మా, రేపు మాపో ఈ ఆస్తిపాస్తులు వ్యవహారాలు కంపెనీలు ఫ్యాక్టరీలు హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నావు. అలాగే పెళ్లి కూడా చేసేసుకుంటే నా ఆఖరి బాధ్యత తీరిపోతుందమ్మా. అంటే బాధ్యత తీర్చేసుకోవాలని నాకు పెళ్లి చేసేయాలనుకుంటున్నావా తాతయ్య? అమ్మా అర్చన, ఈ వాళ్ళున్న నేను రేపుంటానో లేదో తెలీదు. నేనుండగానే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే నాకు తృప్తి. అయినా ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదమ్మా. ఈ కంపెనీ బాధ్యతలు ఆస్తిపాస్తుల వ్యవహారాలు చూసుకోవటానికి నీకు పెళ్ళైతే నీ భర్త నీకు అండదండగా ఉంటాడు. పెళ్లి చేసుకుంటే నీకోసం ఓ సంసారం, ఓ కుటుంబం ఏర్పడుతుంది. నువ్వు ఒంటరిదానివి కాకుండా రేపు నీకు బలం తోడవుతుందమ్మా. ఈ తాతయ్య కోరిన ఒక్క కోరిక కాదనకమ్మా. ఆలోచిద్దాంలే తాతయ్య. రండి, రెస్ట్ తీసుకుందరు గాని. రండి. అయ్యా, రామయ్య భూషణం. నమస్తే అయ్యారు. రండి ఆడిటర్ గారు, రండి లాయర్ గారు, రండి కూర్చోండి ప్లీజ్. పర్వాలేదు, కూర్చోవయ్యా. ఏం భూషణం, నేను చెప్పిన డాక్యుమెంట్లన్నీ దగ్గరుండి ప్రిపేర్ చేయించావా? మన లాయర్ గారితోనూ ఆడిటర్ గారితోనూ దగ్గరుండి మరి డాక్యుమెంట్లన్నీ అర్చనమ్మ గారి పేరు మీద మార్పించానయ్యా. ఆడిటర్ గారు, అయ్యా, ఈ డాక్యుమెంట్లన్నీ మన కంపెనీలు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, ఇక మీద మన ఆస్తుల లావాదేవీలన్నీ అర్చనమ్మ గారి సంతకంతో మాత్రమే జరుగుతాయని, ఏ అఫీషియల్ డాక్యుమెంట్ అయినా, మనీ ట్రాన్సాక్షన్స్ అయినా అర్చనమ్మ సంతకమే ఫైనల్ అని మనతో బిజినెస్ డీలింగ్ ఉన్న అన్ని కంపెనీలకు పంపించే ఆథరైజేషన్ లెటర్. దీని మీద అర్చనమ్మ గారు సైన్ చేయాలి. అయ్యా, మీకున్న యావదాస్తికి సర్వహక్కులు మరియు ఆస్తిపై ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం అర్చన గారిదే అని ఆస్తి ఆమె పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసిన వీలునామా పవర్ ఆఫ్ అటార్నీ. దాని మీద మీరు అర్చనమ్మ గారు కూడా సంతకాలు చేయాలి. అప్పుడే అది ఫోర్స్లోకి వస్తుంది. మీ అందరి సహకారంతో ఈవేళ వరకు నా కొడుకు అప్పగించిన ఆస్తిని నేను కాపాడుకుంటూ వచ్చాను. ఈవేళతో ఇంచుమించు ఆ బాధ్యతని నా మనోరాలకు అప్పగించినట్టే.
నాకు చాలా ప్రశాంతంగా ఉందయ్యా. అయ్యా, పనిలో పనిగా మీ చేతులతో అర్చనమ్మ పెళ్లి కూడా చేసేస్తే మీ బాధ్యత పూర్తిగా తీరిపోతుంది. అవునండి, ఓ మంచి సంబంధం చూసి అమ్మాయి గారి పెళ్లి చేసేస్తే మేము సంతోషిస్తాం. ఆల్రెడీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆడిటర్ గారు. మంచి సంబంధాలు వెతకడం మొదలు పెట్టాను. రామయ్య ప్రసాద్ వర్మ రా. షొక్క బాగున్నావా? ఎన్నాళ్ళకి ఏమిట్రా ఇలా ఊడిపడ్డావు? రా కూర్చో కూర్చో కూర్చో, మంచి సమయానికి వచ్చావు. నమస్తే ప్రసాద్ వర్మ గారు. ఈయన నా ప్రాణ స్నేహితుడు ప్రసాద్ అని. కూర్చోరా. ఏంట్రా వర్మ, సంబంధం అంటున్నావు? ఎవరికి? నాకు. లేకపోతే ఏమిట్రా చచ్చు ప్రశ్న? నా మనవరాలికి. ప్రసాద్ వర్మ గారు, మన అచ్చనమ్మ గారి పేరు మీద త్వరలోనే ఆస్తిపాస్తులన్నీ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే బాగుంటుందని మన ఆడిటర్ గారు, లాయర్ గారు అంటున్నారు. నేను అదే అంటున్నాను. ఎరా అశోక, మంచి సంబంధమా? అవును. బిడ్డను సంకన పెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది. ఏ మన భూషణం కొడుకుని ఈ మధ్యన ఎప్పుడన్నా చూసావా? చూసి చాన్నాళ్ళయింది. అయితే ప్రసాద్ వర్మ గారు, ఇప్పుడు మా అబ్బాయి విషయం ఎందుకు? అబ్బా నువ్వు ఉండవయ్యా. ఒరే అశోక, మన భూషణం కొడుకు భవానీ చాలా బాగుంటాడు. మన అర్చనకి ఈడు జోడు కూడా. ఆ అబ్బాయి సొంతంగా వ్యాపారం కూడా చేసుకుంటున్నాడు. చాలా మంచివాడు. భవానీకి అర్చనిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందిరా. ప్రసాద్ వర్మ గారు, మా యజమానితో 1000 మందటమా? నేను కలలో కూడా అలా ఊహించలేదు. చూడు అశోక, నువ్వే ఆలోచించు. కోట్లు కట్నం పోసి అబ్బాయి ఎలాంటి వాడో, అమ్మాయిని ఎంత బాగా చూసుకోగలడో తెలియని వాణ్ణి అల్లుడుగా చేసుకునే కన్నా ఇప్పటి వరకు నిన్ను, నీ ఆస్తిపాస్తుల్ని కంటికి రెప్పలా కాపాడుకొస్తున్న భూషణం కొడుకైతే నీ ఆస్తిపాస్తుల్ని, అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు కదరా. నువ్వే ఆలోచించు. నిజం సార్, ప్రసాద్ వర్మ గారు చెప్పింది నిజం. అవును సార్, అమ్మాయి అల్లుడు మీ కళ్ళ ముందే ఉంటారు. నీ ప్రాణ స్నేహితుడిగా ఇది నా సలహా. బాగుంటుందని నమ్మకం. ఇంకేం ఆలోచించుకో, అలా కానిచ్చేసి. భూషణం కొడుకైతే నాకేం అభ్యంతరం లేదురా. నా ప్రాణ స్నేహితుడివి, నా మేలు కోరే చెప్తావు కదా. అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కొని ముహూర్తాల గురించి మాట్లాడుకుందాం. అలా అన్నా బాగుంది. అరే, ఎంత చెప్పాక నేను ఎప్పుడైనా కాదన్నట్రా? నువ్వు నా ప్రాణ స్నేహితుడివిరా.
బావున్నావా తాత? బాగున్నాను తల్లి. మీరెలా ఉన్నారు? బావున్నా. ఈ మధ్య ఛానల్గా కనిపించట్లేదు. ఇదిగమ్మా, తీసుకోమ్మా. 3 ఏళ్ల క్రితం నేను చదువుకోవడానికి లండన్ వెళ్ళాను తాత. ఈ మధ్యనే వచ్చాను. నేను లండన్ వెళ్ళినప్పుడు మీకు కూడా చెప్పినట్టు గుర్తు. చెప్పే ఉంటారమ్మా, వయసు అయిపోతుంది కదా, మర్చిపోయి ఉంటాను. తాత, అప్పుడు నాతో పాటు వచ్చేవాడు కదా సీను అనే అబ్బాయి, ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడా? సీనా? ఏ సీను? ఇతనే అబ్బాయి.